ఇచ్చేటువంటి సందేశం చాలా ఉంటుందండి. ఎందుకంటే నేను నా యొక్క ఆలోచన విధానం లోపల సగము అకాడమిక్గా ఉంటుంది, సగము యువత యొక్క ఆలోచన పైన ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత, ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ లోపల దాన్ని మారుతున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు, మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మారుతున్నటువంటి జీవన ప్రమాణాలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని యువత ఒక 50% చదువు కేటాయిస్తూ ఉన్నారు, ఒక 50% చెడిపోవడానికి కావలసినటువంటి వాటిని వైపు ఆకర్షితులు కావడానికి కూడా అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి యువతకు ఒకటే నేను చాలా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా నేను ఏం చెప్తా ఉన్నానంటే, యువత చెడుదారి పట్టకూడదు. వారు అకాడమిక్ కావచ్చు, ఒక మంచి ఆలోచన, మనం సెల్ ఫోన్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అంతర్జాలం కానీ ఏది చూసినా కానీ మంచి చెడు అనేటువంటి ఒక రెండు మనకు కనపడేటువంటి తరుణం లోపల మనం ఒక మంచిని సేకరించి ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి ఒక మీ తల్లిదండ్రులకు ఒక మంచి ఆలోచన, నాకు మంచి కొడుకు పుట్టాడు, సమాజం మెచ్చుకుంటుంది, ఇవాళ ₹1,00,000 సంపాదిస్తున్నాడా, 10,000 సంపాదిస్తున్నాడా, 10 లక్షలు సంపాదిస్తున్నాడా, నా దృష్టిలో 10 లక్షలు సంపాదించేవాడు గొప్పవాడు కాదు, 10,000 సంపాదించేటువంటి చెడ్డవాడు కాదు. ఆర్థికంగా ఎంత సంపాదించినా సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్తమమైనటువంటి పౌరుడి వాళ్ళ సమాజానికి అందించబడాలి. అది వాళ్ళు ఏ రంగంలోనే, అది రాజకీయ రంగంలో ఉండవచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీ రంగంలో ఉండవచ్చు, లేకపోతే ఆ విద్యార్థి ఏ రంగంలో సెటిల్ అయినా కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక అభ్యుదయ భావాలు కలిగినటువంటి యువత ఇవాళ సమాజానికి అవసరం అని చెప్పేసి నేను కోరుతాను. భవిష్యత్ ప్రణాళికలు ఏం లేవండి, యువత మీద పడతాను. ఇక నా టార్గెట్ మొత్తం యువతనే. నేను ఒకటే మెసేజ్ ఇస్తాను, ఓటర్స్ ర్యాలీ లోపల కావచ్చు, లేకపోతే ఏదైనా అంటే అప్పుడు ఉన్నటువంటి HIV AIDS సంబంధించినటువంటి అప్పుడు కావచ్చు, లోపల మొన్నటి మనం ఇబ్బంది పెట్టినటువంటి కరోనా ఎఫెక్ట్ కూడా కావచ్చు, ఇవన్నీ నేను సమాజంలోనే తిరిగాను. ముఖ్యంగా నేను నమ్ముతున్నదంటే దేశం లోపల 70% యువతనే ఉంది, 70% యువతనే ఉంది. ఆ 70% యువత ఎక్కడ ఉంది? కళాశాలలోనే ఉంది. అది డిగ్రీ కళాశాల కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఏదైనా కళాశాలలో ఉండవచ్చు కదా. కాబట్టి నేను మా అధ్యాపక మిత్రులకు కావచ్చు, టీచర్స్ కావచ్చు కూడా నేను కూడా చిన్న చిన్న సలహాలు ఇస్తాను. అంటే మన పరిధిలో ఉండేటువంటి ఆ యువతను మనము వాళ్ళకు ఒక రకమైనటువంటి భావాలను మనం క్రియేట్ చేయకపోతే, ఒక మంచి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను వాళ్ళకు మనము చేయకపోతే, వాడి వాళ్ళ సమాజంలో డిగ్రీ తీసుకుని ఒక పేపర్ లాగా తీసుకుపోయి సమాజంలో పనికిరాని వ్యక్తిగా వాడు సమాజం నిలబడొద్దు. కాబట్టి వాళ్ళకు చదువుతో పాటు ఒక మంచి ఆలోచనలు వాళ్ళను పెంపొందించుకోవాలి, వాళ్ళ లక్ష్యాలను వాళ్ళకు నిర్దేశించుకునేటట్టుగా వాళ్ళకు మోటివేషన్ చేయాలని చెప్పేసి మా అధ్యాపక మిత్రులను కూడా నేను కోరుతాను.